వీడియోలో స్టార్టింగ్లో చెప్పినా కదా గోముఖ అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అడిగే పోతున్నాము. అది కమాన్లకి వెళ్ళి పోయినాం అనుకో, ఇంకొక నాకు తెలిసి ఒక 2.5 కిలోమీటర్ లోపల దాకా ఉంటుంది. ఇదే తవ్వ. ఇళ్ళకెళ్ళి పోతే మనకు ఆ గుడి అనేది మనకి కనిపిస్తుంది. శివుని యొక్క లింగం, శివుని లింగం ఉంటుంది. మెల్లగా పోదాం. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా నంది నోట్లకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. నూళ్ళు వస్తూ ఉంటాయి మొత్తం. ఇప్పుడు చూస్తారు కదా తవ్వ మొత్తం వేరే లెవెల్ ఉంది. మొత్తం ఆఫ్ రైడింగే బయట అంతా. ఎర్రని నీళ్ళు మొత్తం ఆఫ్ రైడింగ్ నడుస్తుంది ఇప్పుడు మనకి. దగ్గరలో పార్క్ చేసుకొని బండి ఇక మొత్తం లాగ్ గేట్ వేసుకొని కింద ఇక అట్లా చెట్లకి కిందికి పోతే ఆడ కింద గుడి ఉంటుంది అనమాట. ఆడికి పోయినాక మళ్ళీ మీకు ఫుల్ వీడియో తీసి మొత్తం చూపిస్తా, కింద మీద మొత్తం సరౌండింగ్. ఇంకా ఆడ సరే కిందికైతే పోదాం వచ్చేసారి. ఇప్పుడైతే మనం చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ నాకే తెలియదు అసలు ఇక్కడ ఏముందో అని చెప్పి ప్లేస్లో. కిందికి పోదాం, కిందికి పోయినాక చూద్దాం. ఆడ అసలు ఇది ప్లేస్ వచ్చేసి మన బీదర్లో ఇందాక చూపించిన కదా, అది గిట్ట బీదర్లోనే ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు మనకి నంది దేవుని నోట్లోకి వెళ్ళి అసలు నీళ్లు అనేది పారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ప్లస్ చూడడానికి గిట్ట మనకి బాగుంటుంది కాబట్టి అందుకనే ఈ స్పెషల్ ఇప్పుడు దానికోసం మీకు చూపిద్దాం. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మన తెలంగాణ మళ్ళీ ఆంధ్ర మన స్టేట్ వాళ్ళకి అయితే తెలియదు. నేను ఇక్కడనే కాబట్టి ఇక నాకు తెలుసు. మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ ఈ వేసవి కాలంలో వస్తేనే బాగుంటుంది చూడడానికి. వచ్చేసరి ఆడ కింద కలుసుకుందాం అసలు. ప్లేస్ యొక్క పేరు గౌముఖ. పేర్లోనే ఉంది గౌముఖ. మొత్తం వాటర్ ఫాల్ లెక్క ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇంకా వర్షాలు పడ్డాయి కానీ నార్మల్గా పడ్డాయి కాబట్టి మనకి వెనకాల వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడైతే మనకి ఏం కనిపిస్తలేదు వాటర్. మీరు చూడొచ్చు దాని యొక్క ఫ్లో అక్కడ మీరు వెనకాల ఆడ చూపిస్తుంది కదా. ఇక్కడ ఆడికెళ్ళి మొత్తం ఇట్లా గ్రీనరీ కింద వాటర్ వచ్చినట్టు అదే ఇక మొత్తం వాటర్ ఫాల్ అది. మళ్ళీ ఇక్కడంతా మొత్తం వాటర్ వస్తుంటాయి కాబట్టి దీన్ని ఒక చిన్న ఒక వాటర్ ఫాల్స్ అనుకోవచ్చు. ఇక మనకి దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అంటే సరే ఇక పర్లేదు. మనకి ఇది చూడనీకైతే దొరకలే కాబట్టి మనం కిందికి పోయి ఇక గోముఖ్ అది చూసేద్దాం రండి. దర్శనం చేసేసుకున్నాం చలో. కానీ మీరు వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇది కనిపేది అసలు గుడి మనకు కనిపేది. ఇప్పుడు దీన్ని గుడి కట్టడానికి గిట్ట అసలు మెయిన్ గుడి ఇదే. అసలు ఈ గుడి కట్టడానికి గిట్ట అసలు కుదరదు అనమాట. ఎందుకంటే వాటర్ వచ్చేసి ఇంత హైట్ వెళ్ళి వాటర్ వచ్చినప్పుడు మనకు అసలు ఇక్కడ అని చెప్పి ఎట్లా అని చెప్పి కడతాము. అందుకోసమే పెట్టి ఏదో నార్మల్గా ఇక పిల్లర్స్ వేసేసి అట్లా మీద షెడ్ గిడ్డ అట్లా వేసేసి పెట్టినారు. నేను ముంగట గిట్ట చూపిస్తా. వాళ్ళ దర్శనం కాగానే మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మీరు మాత్రం నన్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయరు. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి వీడియోలు ఇట్లనే నేను తీస్తూ ఉంటాను. మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేయరు ప్లీజ్. చలో पहले ಅಂತಂದ್ರೆ ಸಾಟಿ ವರ್ಷ ಆಚೆಕರ ಇಲ್ಲಿ ಏನಿದ್ದಿಲ್ಲ ಇತ್ತು. ಇಲ್ಲಿ ನೀರು ಬರೋದಷ್ಟೇ. ಮಾವಿನ ಗಿಡ ಅದ್ರ ಬುಡದಾಗ ಗಾಯಮುಖ ಅಂತೇಳಿ ಹತ್ತಿರದ ಬುಡ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ತಪಸ್ಸು ಜಾಗ ಅದ. ಸಾಧು ಸಂತರ ಜಾಗ, ಸಾಧನೆ ಮಾಡೋ ಜಾಗ, ತಪಾಸ್ ಮಾಡೋದು ಇಲ್ಲೆಲ್ಲ ಅವ್ರಿಗೆ ಇಲ್ಲೇ ಕೂಸರು ಅದು ಇದು ఇలా న్యూస్ పేపర్లో చూసి ఇందాక నేను అటు గురుజీతో మాట్లాడుతుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏదో న్యూస్ పేపర్లో ఇక్కడ చూపించేది అప్పట్లో అసలు అనిపిస్తలేదు. నాకు అంత కన్నడ చదవనికి రాదు. దీంట్లో ఏముందంటే పాత పురాతనమైన శివుని యొక్క లింగం ఉంది ఇక్కడ. మళ్ళా స్వయంభూ వెలిసిన నంది దేవుడు.
అని చెప్పి రాసి ఉన్నది. అయితే ఈ షెడ్ వేసారు కదా, ఈ షెడ్కి యువతల మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నందిదేవుడు కనిపిస్తారు మనకి. ఇక్కడ ఇంకొకటి ఇతను వీరు గురువు గారు. అప్పట్లో వచ్చేసి ఇక్కడ రాసి ఉంది, బీదర్ అని రాసి ఉంది, కానీ డేట్ అయితే ఏం లేదు. 1446 సంథింగ్ ఏదో రాసి ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ దాకా వచ్చేసి చూద్దాం, ఇక కిందికి అయితే వెళ్దాం. ఇందాక మీకు చెప్పినా కదా, గౌముఖం అని చెప్పి నంది నోట్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయని చెప్పి, ఇదే ఆ ప్లేస్ అనమాట. చూస్తారు కదా ఎట్లా వస్తున్నాయో. అసలు మీద అక్కడ వాటర్ ఫాల్స్ అదొకటి, ప్లస్ న్యాచురల్గా వెలిసిందనమాట. న్యాచురల్గా వెలిసింది, నీళ్ళు చల్లగా మళ్ళీ తీయదు. యాక్చువల్గా టెంపుల్ మెయిన్ గుడి వచ్చేసి ఇక్కడ లోపల ఉంది, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది. మన ఇక్కడ నుంచే అసలు వాటర్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. లోపలికి పోనీకి అసలు ఛాన్స్ లేదు, మొత్తం గ్రిల్స్ వేసేసారు, అసలు నో ఛాన్స్ లోపలికి వెళ్ళడానికి అయితే. అందుకోసం అనేది ఇక పబ్లిక్కి పైప్ లైన్ త్రూగా ఇక్కడ కనెక్షన్స్ అయితే ఇచ్చినారు. కానీ వాటర్ మాత్రం సేమ్ అట్లనే మెయింటైన్డ్గా ఉన్నాయి. ఓకే, గుడ్. ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి అన్నమాట లోపల. మనకు వచ్చినందుకు ఇక్కడ ప్రసాదం గిట్ట దొరికేసింది. ఏదో మనం తెలియదు అట్లా దొరికేసింది మనకి. చలో నమ శివాయ. ప్లేస్ చూస్తురా, అది చూస్తురా, మొత్తం చుట్టూ మొత్తం ఫారెస్ట్. గుడి దొరికిన ప్రసాదం. మనం శ్రీశైలం అంటాం కదా, శ్రీశైలంకి ఓకే, కానీ ఇక్కడికి సేమ్ ఆ వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రసాదం అయితే టేస్టీగా ఉంది. వచ్చేసేది మీకు వాటర్ ఫాల్స్ అని చెప్పినా కదా, ఆడ నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే, యాక్చువల్గా ఆడికి వెళ్ళినది మొత్తం తువ్వ నీళ్ళకి. అయితే దీన్ని మెయిన్ కొత్త వచ్చేసి ఇట్లనే వస్తాయి అన్నమాట నీళ్ళు కిందికి. వాటర్ ఫాల్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ వచ్చేదే ఇంటికి వెళ్ళి. అయితే రీసెంట్గా వీళ్ళు ఏం చేసారు, దీంట్లో బ్రిడ్జ్ కట్టేసారు. ఇక వెనకాల చూస్తారు కదా, ఇక బ్రిడ్జ్ కట్టిరు. బ్రిడ్జ్ ఎందుకు కట్టిరు అంటే, ముంగట మనకి 0.9 కిలోమీటర్స్కి ఒకటి మనకి రిసార్ట్ ఉంది, బ్లాక్ బ్యాగ్ అని చెప్పి దాని పేరు. అలా బోర్డు మీద ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళకి ఇప్పుడు పోనీకి వస్తలేదు అని చెప్పి, అయితే ఇక్కడ మొత్తం 2 బ్రిడ్జిలు మాత్రం అయితే ఇప్పుడు కట్టడం అయితే ఇక్కడ జరిగింది. కాబట్టి మనకి వాటర్ ఆడ న్యాచురల్గా వచ్చే నీళ్ళు అనేది ఆపేసిరు. ఈ ఏడికెళ్ళి వస్తుంది వాటర్ ఫాల్స్ అనేది మనం చూడడానికి. ఇక అందుకోసమని ఆడంతా ఆడొక డ్యాము, ఈడొక డ్యాము, ఆడ మట్టి మొత్తం అంతా తవ్వేసిరు. అందుకోసమనే ఇప్పుడు మనకు వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ న్యాచురల్గా లేదు. ఇక ఎక్కువ ఫుల్ ఓవర్ఫ్లో అయితేనే మనకి వాటర్ ఫాల్స్ అనేది మనకి అక్కడ చూసుకోవచ్చు. న్యాచురల్గా ఏవో చూస్తుంది కదా, అంత న్యాచురల్గా బండాలు అయితే కట్టు కావు, మనుషులు కట్ చేస్తే అట్లా కావు. న్యాచురల్గా దానంతా అదే వాటర్ ఫోర్స్, వాటర్ ప్రెషర్ దాని వల్ల అంత పెద్ద గుట్ట అనేది కట్ అయిపోయి ఇట్లా దీనికి నీళ్ళు పోనికి ఒక తొవ్వ అయింది. కాబట్టి దీన్ని న్యాచురల్గా మనం వాటర్ ఫాల్స్ అనే ఇక ఎండిపోయింది అంతా ఎక్కడిదక్కడ. మళ్ళీ దీనికి ఇదొకటి మట్టి కొట్టుకోవద్దని చెప్పి మళ్ళీ ఇదొక డిజైన్ వేసిరు. ఈడ ఆడ ఇంత పైకి వెళ్ళి దాటుకొని నీళ్ళు రావాలంటే ఎంత వర్షం పడాలి మనకి. ఇంతగానో ఎక్కడెక్కడో ఇట్లాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేది మనకు అసలు కనిపిస్తుంటాయి. మనం చూడని వాటర్ ఫాల్స్ గిట్ట ఇక్కడ లోపల చాలా ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు యాక్చువల్గా గుట్ట మీద ఉన్నాము. అయితే ఇది గుట్ట కిందికి ఇట్లా మొత్తం కిందికి ఇట్లా డౌన్, ఇది హైట్ ఉంటుంది, అది కిందికి ఉన్న దానివల్ల అయితే మనకి వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, మొత్తం మీదికి వెళ్ళి ఫోర్స్ అనేది మొత్తం మనకి ఇట్లా ఫోర్స్ అనేది మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. ఇదో నాకు కరెక్ట్ ఇప్పుడు నేను ఇట్లున్నానా, వాటర్ అనేది ఇట్లా కరెక్ట్ ఇట్లా కిందికి పోతాయి. అక్కడ చూస్తారు కదా ఎట్లుంది, కింద ఇట్లా లోయలాక్కుంది కదా,
అదే అసలు మెయిన్ వాటర్ ఫాల్స్. అయితే ఇప్పుడు రిసార్టు అవి ఇవి అంతా ఇక కడుతురు కాబట్టి ఈ డ్యామ్ కట్టిరు, ఆడొక డ్యామ్ కట్టిరు. ఆ డ్యామ్ ఇవన్నీ ఇక ఏం లేకపోతే కొంచెం ముంగడ పోతే హైవే ఉంది. ఇక అవన్నిట్ల వల్ల ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ అనేది కోలుతున్నాం. ఎక్కువ వర్షం పడితే ఏదో ఇక ఆడాడ నీళ్ళు నిలుస్తుంటాయి కదా, ఆ వర్షం నీళ్ళే మనకి ఇక వాటర్ ఫాల్స్ అని చెప్పి ఆనందించుకోవాలి ఇక అంతే. చలో ఆ రిసార్ట్ గిట్ట చూపిస్తే అది గిట్ట చూసుకొని పోతుంది. కానీ ఇంత నేను చెప్తున్నా కదా, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ కొట్టు. అయితే ఇదే మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్కి. ఇక్కడ వాటర్ స్టేన్ అని చూస్తారు కదా, ఇక్కడ నిల్చున్నాయి. ఇప్పుడు మాత్రం ఇదంతా కొంచెం తవ్వేసారు. ఇప్పటికైతే ఇక్కడ తవ్వినట్టే అనిపిస్తుంది మనకి. యాక్చువల్ ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇట్లా ఏం లేకుండా దాని అంతా న్యాచురల్గా ఉండే. అయితే ఇట్లనే మనకు వాటర్ ఫ్లో అవుతుంది. అక్కడ కింద గుడి ఇందాక మీకు చూపిస్తాను. చలో రవి చూపిస్తా. అది పొద్దున అని వీడైతే మళ్ళీ చుట్టూ వర్షాలు పడతాయి అని అంతా కనిపించలేదు. Lava 2.0. ఇది ఆ వాటర్ ఫాల్స్. కిందికి వాటర్ అనేది మన కిందికి పడుతున్నట్టుగా మనం ఆడ కింద నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ మీద ఉన్నాం. ఆ పైప్ కానీ తీస్తే అది ఒక చిన్న వాటర్ ఫాలే. చూసారా లొకేషన్ మాత్రం ఎట్లుందో, సూపర్ వ్యూ.